హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గూడూరు నుంచి కోలకత్తాకి లోడు కానీ ఎంటీ వెళ్తుంది. అక్కడ నుంచి పిల్లలు తీసుకుని రావాలి మన నెల్లూరుకి. ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఫోన్ చేశారు మాకు ఆర్డరు. ఆ నుంచి 70 పిల్లలు ఉన్నాయంట కోలకత్తాలో. ఆల్రెడీ ఫామ్లోనే ఉన్నారు వాళ్ళు. ఆ ఫామ్లో నుంచి పిల్లలు తీసుకొని మనం నెల్లూరుకి రావాలి. దారిలో వచ్చే లొకేషన్స్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈరోజు నా బండి 3 లక్షలు తిరిగింది. కరెక్ట్గా 3 లక్షల కిలోమీటర్లు మచిలీపట్నం దగ్గరలో 3 లక్షలు తిరిగింది ఈరోజు బండి. ఫ్రెండ్స్, దేవుడే వెన్నంటి అన్ని దగ్గర తిరుగుతున్నా కూడా ఆ దేవుడే కాపాడుతూ వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రాజమండ్రి దగ్గర ఇది టీ తాగేదాన్ని కాకుండా మా వాడు టీ తాగుతా ఉన్నాడు ప్రశాంతంగా. మంచి వాన అయితే కాంప్రమైజే కావడం లేదు అసలుకి. ఫ్రెండ్స్, శ్రీకాకుళం దాటి ఇచ్చాపురం దగ్గరలో ఉన్నాము. టిఫిన్ కాపాము. టిఫిన్ చేసాము, ఇంకా బయలుదేరడమే. వాన అయితే ఎక్కడ ఏం తగ్గలేదు. 4 రోజుల నుంచి వాన పడతానే ఉందంట ఇక్కడ. ఒరిస్సా దగ్గర అయితే డీజిల్ 94 రూపాయల 6 పైసలు. ఒరిస్సా బార్డర్లో అయితే, అంటే ఒరిస్సా ఊర్లోనే, ఒరిస్సా స్టేట్. ఓకే, ఇక్కడైతే మనకి వాళ్ళకి ఒక 6 రూపీస్ పైసల్లో తేడా ఉంది, 6 రూపాయలు తక్కువ. ఫ్రెండ్స్, ఘాట్ రూట్ ఇది. అక్కడ ట్రాక్ గార్డ్ ఉంది, సముద్రం పక్కనే. ఇది సముద్రం కలిసేస్తుంది దీంట్లో. డ్యామ్లో నుంచే సముద్రం కూడా కలుస్తున్నది. చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ డాబాకి వచ్చినాము. ఇది మొత్తం అడవి ఏరియా ఇది తినేదానికి. ఫ్రెండ్స్, భువనేశ్వరి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. వాన అయితే ఎక్కడ ఏం తగ్గలేదు. గుడి చూడండి, ఇక్కడ భువనేశ్వరి 100 కిలోమీటర్స్ ముందు హైవే పైన ఉంటుంది ఈ గుడి. భువనేశ్వరి ఊరు ఇది, సిటీ. బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దది. మిస్ అయింది, వీడియో తీయలేకపోయాను ఈ డ్రైవింగ్లో ట్రాఫిక్ వల్ల. కోల్కతా 400 ఉంది. భువనేశ్వరి అయితే చాలా పెద్ద ఊరు ఇది. ఇప్పటికి ½ అవర్ జర్నీ చేసాము సిటీ లోపలే. ఇంకా చాలా దూరం ఉంది. భువనేశ్వరి ఇది ఇంచుమించుగా 40 కిలోమీటర్స్ ఉంది ఈ ఊరు. బైక్లో చూడండి, ప్రతి ఒక్కరూ హెల్మెట్తో ఉన్నారు. ఇక్కడ హెల్మెట్ లేదు అనే దానికి ఛాన్సే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడుతున్నారు. ఇక్కడ ఒక్కరైనా లేరు అనే పని వేసుకుందాం అనుకున్నాం, ఇద్దరమే. ఛాన్సే లేదు, కనపడే లేదు అసలు ఒక్కరైనా సరే. ఓకే ఫ్రెండ్స్, నేను కలకత్తా అనుకున్నాను. కలకత్తా జార్ఖండ్ స్టేట్ ఇది. అడవి ఎలిఫెంట్లు తిరిగే ఏరియా అంట. వాస్తవంగా అయితే కొంచెం టెన్షనే, కానీ జాగ్రత్తగా చూసుకొని రమ్మన్నారు. మొత్తం ఇల్లులు ఉన్నాయి, ఫారెస్ట్ లో కూడా ఇల్లులు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్. జాగ్రత్తగా వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకునేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ జాగ్రాను.
నెల్లూరు నుంచి వచ్చింది అన్న, నెల్లూరు నుంచి పిల్లలు తీసుకొని వస్తున్నారు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతున్నారు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని పోతున్నారు. వెస్ట్ బెంగాల్ 3 స్టేట్లు దాటి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే బాయ్. రా గోట్ ఫామ్, బోధనం, జార్గాన్ జాగ్రామ్. ఫ్రెండ్స్ ఇది వెస్ట్ బెంగాల్ అంటే జార్ఖండ్. ఎదురుగా ఆపేశాడు. ఫ్రెండ్స్ టిఫిన్ చేయాలని ఆపాము ఇక్కడ. ఇడ్లీ దొరుకుతుందని చూస్తే ఇడ్లీ అయితే అసలుకి లేదని చెప్పారు. ఆయన పాపం తెలుగు వచ్చినట్టుంది. ఇడ్లీ కానీ దొరికితే అంగడి ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పాడు. పాపం ఇంకా తప్పదని చెప్పేసి 2 పూరి వరకు తిన్నాము. ఇక్కడ సమోసా అంటే ఒడిశా లాస్ట్ బార్డర్, ఇది జార్ఖండ్ దగ్గర. తప్పదని చెప్పి 2 పూరి తిన్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ భోజనానికి ఆపాము. పిల్లలకి నీళ్లు పెట్టుకోవాలి, దాహంతో ఉంటాయి కాబట్టి ఇక నాకులేసి బకెట్లో నీళ్లు పెట్టాం ఫ్రెండ్స్. హోటల్ ఖుషి భోజనం చేసాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా భువనేశ్వరి. ఫ్రెండ్స్ ఇది వీడియో తీయట నెమ్మలు పడుతున్నాయా ఫ్రెండ్స్? ఇది మసాలా రొట్టి అంట, పన్నీర్ అంట. ఓకే ఫ్రెండ్స్ ఇది బరంపూర్ రైల్వే స్టేషన్, ఒడిశా దగ్గర బరంపూర్ రైల్వే స్టేషన్. ఈ హోటల్లో ఇప్పుడు పన్నీర్ కర్రీ, మసాలా బటర్ నాన్ రొట్టి తిన్నాము, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. రావులపాలెం ఇది, రాజమండ్రి. కొంచెం దూరం వెళ్ళి రైట్ సైడ్లో తిరిగామంటే రాజమండ్రి బ్రిడ్జి వస్తుంది. ఈ రైట్లో తిరిగామంటే రాజమండ్రి, విజయవాడ స్ట్రైట్గా వెళ్తాము. రాజమండ్రి బ్రిడ్జి.
వీటికి ఆకలి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సబాబుల చెట్టు తీసుకుంటున్నాము. సబాబుల చెట్టు అంటే మేకపిల్లలు కానీ కొడుకులు కానీ చాలా బాగుంటాయి. ఇది మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆరోగ్యం ఖచ్చితంగా జర్నీ చేసేటప్పుడు ఇక మళ్ళీ దారిలోకి వద్దాం. అన్నీ తీయాలి ఇప్పుడు. ఫోన్ పట్టుకో ఉంటుంది ఆపేస్తా ఇప్పుడు. కార్తీక్ వాళ్ళకంట ఫోన్ అడది ఎవరికో నాగ నో నో కార్తీక్ వాళ్ళకంట ఫోన్ అడది ఎవరికో నాగ నో నో కృష్ణా నది విజయవాడ ఎంటర్ అయిపోయాము. ఎగ్జిట్ కూడా అయిపోతున్నాము విజయవాడ. బ్రిడ్జి దాటామంటే ఏళ్ళు వేసుకుంటా ఇంకా నెల్లూరుకి వచ్చాడమే. ఓకే ఫ్రెండ్స్, తాగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఆత్మకూరు దగ్గర దించాము. కలకత్తా నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చిన పిల్లలు అయితే డెలివరీ అయిపోయింది సేఫ్గా. ఇస్తానన్నా ఫామ్లో వేసేసాము. అన్నోళ్ళకి డెలివరీ ఇచ్చాము.